ముందు వీడియోలో దేవశర్మ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తూ ఆషాఢభూతిని తన బట్టలను, బంగారం ఉన్న సంచిని చూస్తూ ఉండమంటాడు. దేవశర్మ వెళ్ళగానే బంగారం ఉన్న సంచి తీసుకొని ఆషాఢభూతి పారిపోతాడు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళిన దేవశర్మ దారిలో ఏం చూశాడు, తిరిగి వచ్చాక ఎలా రియాక్ట్ అయ్యాడో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కథలోకి వెళ్ళిపోదాం. ఆషాఢభూతి మీద పూర్తిగా నమ్మకంతో తన కాలకృత్యాలు తీర్చుకోవడానికి అటువైపు వెళ్ళిన దేవశర్మ దగ్గరలోనే ఒక వింత చూశాడు. మగ గొర్రెల గుంపు ఒకటి గడ్డి తింటుంది. అందులో 2 మగ గొర్రెలు కొట్టుకోవడం మొదలుపెట్టాయి. అవి 2 పరిగెత్తుకుంటూ వచ్చి తలలు ఢీకొట్టుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి బలంగా తలలు ఢీకొట్టుకుంటున్నాయి. వాటి తలలు పగిలి రక్తం నేల మీద కారుతుంది. నేల మీద కారిన రక్తాన్ని నాకుదామని ఒక నక్క వచ్చింది. గొర్రెలు ఆ సమయంలో దూరంగా ఉన్నాయి. దేవశర్మ ఆ నక్కను చూసి, ఈ నక్కకు బుద్ధి లేదు, ఈసారి గొర్రెలు తలలు ఢీకొట్టినప్పుడు ఇది తప్పకుండా వాటి మధ్యలో నలిగి చస్తుంది అనుకున్నాడు. ఆయన అనుకున్నట్టే గొర్రెలు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి తలలు ఢీకొట్టాయి. రక్తం తాగడంలో మునిగి ఉన్న నక్క ఆ గొర్రెల తలల మధ్యలో నలిగి చచ్చింది. చచ్చిన నక్క గురించి బాధపడుతూ దేవశర్మ తన శిష్యుడు ఉన్న చోటికి వచ్చాడు. ఆషాఢభూతి కనిపించలేదు. దేవశర్మ తొందరగా స్నానం చేసి వచ్చి చూసేసరికి ఆయన బట్టల మూట ఉంది, కానీ బంగారం మూట లేదు. అయ్యో, నా బంగారం పోయింది అంటూ దేవశర్మ స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటికి తెలివి వచ్చి ఆయన, ఒరే ఆషాఢభూతి, నన్ను మోసం చేసి ఎక్కడికి పోయావురా, సమాధానం చెప్పరా అని రకరకాలుగా ఏడుస్తూ వాడిని కలుసుకోవాలనే ఆశతో వాడి అడుగుల గుర్తులను బట్టి బయలుదేరాడు. సాయంత్రం అయ్యేసరికి ఆయన ఒక ఊరు చేరుకున్నాడు. కళ్ళు దుకాణానికి వెళ్తున్న సాలెవాళ్ల దంపతులు ఆయనకు కనిపించారు. ఆయన సాలెవాడితో, నాయనా, చీకటి పడుతున్న సమయంలో నేను నీకు అతిథిగా వచ్చాను. నాకు ఇక్కడ ఎవరూ తెలియదు. అందుచేత నన్ను అతిథిగా అంగీకరించి ఆదరించు అన్నాడు. ఈ మాటలు విని సాలివాడు తన భార్య